ఏంద్రే భలే కష్టపడిపోతున్నావు ఈ రోజు అనుకుంటున్నారా? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియోస్. అన్నిలో ఈ రోజు మ్యాటర్ ఏంటంటే, మా ఫ్రెండ్ వాళ్ళు గడ్డి వాము వేస్తున్నారంటే టిఫిన్ ఇద్దామని వెళ్ళాను. నేను వెళ్లే లోపలికి పని అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇంతకీ మీ ఊర్లో ఈ గడ్డి రేట్ ఎంత ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ కనబడుతున్న ఈ గడ్డి మొత్తాన్ని మధ్యాహ్నం లోపు అవగొట్టేయాలంట. మీరేమంటారు? అయిపోద్ది అంటారా? ఇక్కడ మా అన్నగాడు మధ్యాహ్నం లోపు పని అయిపోవాలని ఆ మోపుల్ని గబగబా అందిస్తూ కష్టపడతా ఉంటే, ఇక్కడ మా ఫ్రెండ్ గారు చూడండి, వాడు పని చేయకపోగా పని చేస్తున్న తాతతో రాజు 7 చేపలు తెచ్చి ఎండబెట్టాడు. అందులో ఒక చేప ఎందుకు ఎండలేదు తాత అని ఆయన బుర్ర తినేస్తున్నాడు. ఇంతకీ మా ఊర్లో గడ్డి మోపు ఎంతో చెప్పలేదు కదా, ఒక గడ్డి మోపు 100 రూపాయలు. ఏంటి షాక్ అయ్యారా? అవునండి, ఆ గడ్డి మోపులన్నీ కట్టి మన ఇంటికి దగ్గర అయితే అన్లోడ్ చేస్తారు. అప్పుడు కూలోళ్ళకి మనం డబ్బులు ఇవ్వక్కర్లేదు. నార్మల్ గా అయితే గడ్డి మోపు 20 రూపాయలు. కూలోళ్ళని సపరేట్ గా పిలుచుకొని వచ్చి వాళ్ళకి డబ్బులు అయితే ఇవ్వాలి. ఇది మేలా అది మేలా మీరే కామెంట్ చేయండి. ఇంక నేను ఒకసారి ఆ గడ్డి మోపు ఎంత బరువు ఉందని ఒక మోపు నేను అందిద్దాం అనుకున్నాను. ఎత్తుకోవడానికి కొద్దిగా బాగానే ఎత్తుకున్నాను, కానీ నా కాలు ఆ గుంట్లో పడిపోయి గడ్డి మోపు పడిపోయింది. ఇక మా అన్న చూడండి, సింపుల్ గా గడ్డి మోపు ఎలా ఎత్తుకెళ్తున్నాడు. పెద్దవాళ్ళు ఊరికే చెప్పరు కదా చేతకాని పనుల్లో ఏలు పెట్టకూడదని. నేను ఏకంగా గుంట్లో కాలే పెట్టాను. ఈ వీడియో మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సన్నీ లాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.